కోనసీమ జిల్లా కొత్తపేట మండలం గంటి గ్రామానికి చెందిన బొలిశెట్టి లక్ష్మి అనే ఒక వృద్ధ మహిళ తన భర్త బొలిశెట్టి చిన్న సత్యనారాయణ అనారోగ్యం పాలవడంతో అతడిని తీసుకుని కొత్తపేట ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య నిమిత్తం జాయిన్ అయింది. వారం రోజులు గడిచిన తర్వాత జనరల్ వార్డులో తన మెడలో ఉన్న 2 కాసులు బంగారంతో కూడిన నల్లపూసల దండ, 3000 రూపాయల నగదు, వాటితో పాటుగా భార్యాభర్తల ఆరోగ్యశ్రీ కార్డులు, ఆధార్ కార్డులు ఉంచినటువంటి ఒక సంచిని అదే వార్డులో పేషెంట్ గా ఉన్న ఒక అనుమానితుడు దొంగిలించడం జరిగింది. అతను దొంగిలించిన విషయం అదే వార్డులో ఉన్న మరొక వ్యక్తి చూసి చెప్పడంతో అతని హాస్పిటల్ మొత్తం వెతికినా దొరకకపోగా డాక్టర్ సహాయంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. హాస్పిటల్ వచ్చామండి. మీ పేరు? నా పేరు బొలిశెట్టి చిన్న సత్యనారాయణ అండి. మా ఆవిడ పేరేమో బొలిశెట్టి లక్ష్మి అండి. ఈ హాస్పిటల్ చేరామండి. చేరిన తర్వాత ఒక వారం రోజులుగానే ఒక మామూలుగా నేను అలాగే బడ్డీ మీద పడుకున్నానండి. ఆవిడేమో ఇంకో బడ్డీ అండి. ఆ బడ్డీ మీద పక్కనే అండి నైట్ని దాంట్లోనూ కర్ర బ్యాగ్లోనూ పెట్టింది కావాలండి. నేను ఏం పెట్టింది ఇస్తానండి. నేను చూడలేదండి. ఆ వాళ్ళగా కంచేపటిగా ఇప్పుడు వచ్చేటప్పటికి ఇంకా ఆవిడ అన్నది, అమ్మ మీ కర్ర బ్యాగ్లో ఏదైనా పెట్టావా అని అడిగిందండి. అడిగితేనే అయ్యి బాబు తినమ్మా అది అయితే కవర్ ఆవిడ పట్టుకోడు అన్నది. అయ్యి బాబు కవర్లోనూ స్వప్న బాబా ఇవన్నీ ఒంట్లో బాగోలేదు. మా అతనికి వచ్చాను. వారం రోజులకి అన్నీ పట్టుకెళ్ళిపోయాడు. బంగారం, డబ్బు, ఆధార్ కార్డు, రేషన్ కార్డులు ఇంకా అన్నీ తెచ్చుకుని ఓ పర్సులో పెట్టుకున్నాను. అన్నీ పట్టుకుని వెళ్ళిపోయాడు. ఈ మనిషి కూంచేపు కాంచేపు అంటా ఉన్నాడు. అసలు మనుషుల్లో లేడు. రాజమండ్రి తీసుకెళ్ళిపోమన్నారు. తీసుకెళ్ళిపోతామంటే ఏడుస్తా కూకున్నాను. నీ పేరేంటి? నా పేరు బొలిశెట్టి లక్ష్మి. ఆయన పేరు? బొలిశెట్టి సత్యనారాయణ. మీరు హాస్పిటల్కి వచ్చి ఎన్ని రోజులకు పోయింది డబ్బు? హాస్పిటల్కి వచ్చిన తర్వాత ఎన్ని రోజులకి డబ్బులు పోయినాయి? 6 రోజులకు పోయి మరి పోలీసులు కట్టిపోయాడు. పోలీసులకి చెప్పారా? చెప్పాము. పోలీసులు ఏం చేశారు? పోయాడు బాబా. పోలీసులు వచ్చి ఏం చెప్పారు? ఏమన్నారు? ఏం చెప్పారు? రాసేమమ్మ దొరకలేదమ్మా, తాగుమవుతాడు అమ్మాడు, ఎలా తెచ్చేసేసావు, ఎలాగిచ్చేసేవాడికి అని. మరి డాక్టర్ గారు అన్నయ్య ఏమన్నాడు ఎదుగుతా, నువ్వు ఇందులో ఎప్పుడో వెళ్ళిపోమన్నాను. రాజమండ్రి ఇందులో పెట్టుకోకుండా పట్టుకుపోతే పట్టుకోడు అన్నాడు. ఆడ అసలు వైద్యం చేసి కూడా. ఏ డాక్టర్ గారు?